నమస్కారం. నా పేరు డాక్టర్ నరేష్ అండి. కన్సల్టెంట్ ఫిజిషియన్ రష్ హాస్పిటల్. ఈరోజు మనం సాధారణంగా వేసవిలో చూసేటువంటి వడదెబ్బ గురించి మాట్లాడుకుందాం. ఈ వడదెబ్బ యొక్క లక్షణాలు, నివారణ మార్గాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సాధారణంగా వడదెబ్బ అనేది చిన్నపిల్లల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళకి వస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, శరీరంలో ఎక్కువగా చెమట వెళ్ళడం వల్ల, చెమటతో పాటు సోడియం, పొటాషియం లాంటి లవణాలు ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల కాళ్ళ నొప్పులు, తలనొప్పి, పెదాలు వెండిపోవడము, నాలుక వెండిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఇంకా ఎక్కువసేపు ఎండకుండడం వల్ల వాంతులు, విరోచనాలు, కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉండడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆ మనిషిని కాస్త చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లడం, బట్టలు కాస్త వదులుగా చేయడము, దాంతోపాటు నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు లేదంటే ఉప్పు కలిపిన మజ్జిగ లాంటి నీళ్లు ఇస్తూ ఉండాలి. తెల్లని గుడ్డతోని ఒళ్ళంతా తుడుస్తూ ఉండాలి. దీన్ని మనం హీట్ ఎగ్జాక్షన్ అంటాం. ఇలా చేసిన తర్వాత 15-20 నిమిషాల్లో సాధారణంగా అందరూ నార్మల్ అయిపోతూ ఉంటారు. ఇలా చేసిన తర్వాత కూడా బాడీ టెంపరేచర్ 104, 105 తగ్గకపోవడము, విపరీతంగా కాళ్ళ నొప్పులు ఉండడము, బాడీ మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోవడము, బీపీ డౌన్ అయిపోవడం లాంటి లక్షణాలు, లేదా స్పృహ తప్పి పడిపోవడం లాంటిది కనిపిస్తే వీటిని వడదెబ్బ అంటారు. ఇలాంటి వడదెబ్బ లాంటివి కనిపించిన వెంటనే మన దగ్గర ఉన్న హాస్పిటల్కి పేషెంట్ని తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఈ వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ఎండకి ఉదయం 11 నుంచి 4 గంటల మధ్యలో వెళ్లకుండా ఉండడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండేటువంటి కాటన్ లాంటి దుస్తులు ధరించడము, మరియు తలకి టోపీ లాంటిది లేదా అంబ్రెల్లా లాంటిది యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బీపీ ఉన్న పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు కొంతమంది డైరెటిక్స్ వాడుతుంటారు. ఇలాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా శరీరంలో సోడియం, పొటాషియం అనేవి తగ్గిపోయి దీని వల్ల కూడా వడదెబ్బ తగలడం అనేది ఉంటుంది. సో హార్ట్ పేషెంట్స్, డైరెటిక్స్ వాడే వాళ్ళు ముఖ్యంగా తగు జాగ్రత్తలు అనేవి వైద్యుని సంప్రదించిన తర్వాత సూచనల ద్వారా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎండాకాలంలో ముఖ్యంగా ఆహార పదార్థాల్లో చాలా వరకు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు ఈ ఎండకి. అది ఆ నిమిషానికి మనకి చేతదిచ్చినట్టుగా అనిపించినప్పటికీ దానివల్ల ఇంకా డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. మరియు వేపుడు పదార్థాలు, నూనెలో ఎక్కువగా వేయించినటువంటి చిప్స్ కానీ, బయట జంక్ ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.